విధేయత, సంసిద్ధత, కర్తవ్యం మీద ప్రేమ, ఈ మూడూ మీలో ఉంటే మిమ్మల్ని ఏదీ అడ్డుకోలేదు. స్థైర్యంతో పని చేయండి. ఇప్పటికే మనం అద్భుత కార్యాలను సాధించాం. ముందుకు సాగండి, మనం విజయం సాధిస్తాం. మీ నైజాన్ని అర్థం చేసుకుని, ఆ నైజానికి సరిపోయే కర్తవ్యాన్ని ఎంచుకుని, దానికే అంటిపెట్టుకుని పనిచేయండి. వీరులై ఉండండి, ధీరులై ఉండండి. మనిషి మరణించేది ఒక్కసారి మాత్రమే. నా శిష్యులు పిరికి పందలు కాకూడదు. సత్యనిష్టను అవలంబించండి. 12 సంవత్సరాలు త్రికరణ శుద్ధిగా సత్యవ్రత పాలన చేసినవారు సంకల్పసిద్ధులు. ప్రతి సుఖం తరువాత దుఃఖం వస్తుంది. వాటి మధ్య అంతరం ఎక్కువ లేక తక్కువ ఉండవచ్చు. వ్యక్తి ఎంత ఉన్నతుడైతే అంత వేగంగా సుఖదుఖాలు ఒకదాన్ని మరొకటి అనుసరిస్తాయి. సహనం లేని వ్యక్తి ఎన్నటికీ విజయం సాధించలేడు. నిజమైన చిత్తశుద్ధితో ఏ పనిచేసినా మీరు విజయం సాధించడం తథ్యం. మనస్ఫూర్తిగా ఒక పనిని చేసే వారికి భగవంతుని నుండి సహాయం లభిస్తుంది. ఏదేమైనా కాని మొదట నా లక్ష్యాన్ని నేను సాధించాలి అనే పౌరుషంతో ప్రయత్నించండి. విజయం తథ్యం. సంపద కన్నా పేదరికమే ఎక్కువ పాఠాలు నేర్పుతాయి. ప్రశంసలు కన్నా ఎదురు దెబ్బలే వారిలోని అగ్నిని బహిర్గతం చేస్తాయి. నిస్వార్థం గల కొంతమంది వ్యక్తుల అవసరం ఈ ప్రపంచానికి ఉంది. నిలువెల్లా స్వార్థం నిండిన వ్యక్తే ఈ లోకంలో ఎక్కువ దుఃఖాన్ని అనుభవించేది. పరమానందాన్ని పొందేది స్వార్థం లేని వ్యక్తి మాత్రమే. కార్యశక్తి కంటే కష్టాన్ని భరించే శక్తి లెక్కలేనంత గొప్పది. ద్వేషానికి ఉన్న శక్తి కంటే ప్రేమకి ఉన్న శక్తి అనంతమైన రెట్లు గొప్పది. మనస్సు ఎంత నిర్మలంగా ఉంటే దాన్ని నియంత్రించడం అంత సులభం. ఎల్లప్పుడూ సంతోషంగా మరియు నవ్వుతూ ఉండడం అన్ని ప్రార్థనల కన్నా మనల్ని భగవంతునికి చేరువ చేస్తుంది. దేనికి భయపడకు, నీవు అద్భుతమైన కార్యాలను చేయగలవు. ఏ కార్యంలోనైనా ఏకాగ్రత శక్తి ఎంత అధికంగా ఉంటే ఆ కార్యం కూడా అంత చక్కగా నిర్వహించబడుతుంది. నువ్వొక పనిని చేస్తున్నప్పుడు దానికి మించి వేరే దేనిని ఆలోచించవద్దు. ఆ పని చేస్తున్నంతసేపు నీ జీవితమంతా దానికే అర్పించు. ఏ సందర్భంలోనైనా స్వార్థ త్యాగంతోనే విజయం సాధించగలం. ఎంతగా నిస్వార్థులమైతే అంతగా విజయానికి చేరువవుతాం.